గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ధర్మవరం కీర్తిరెడ్డి, సత్యప్రసాద్ బీజేపీ అండ్ వరదాపూర్ సూరి, కోనగంట్ల సూర్యనారాయణ గారు, ఇలా నెక్స్ట్ పరిటాల శ్రీరామ్, పరిటాల రవి గారు అబ్బాయి, అక్కడ టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ గారు ఇన్ఛార్జు, అలాగే బీజేపీ తరఫున వరదాపూర్ సూరి, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ సంపాదించి గెలిచిన వ్యక్తి మినిస్టర్ కూడా సత్యప్రసాద్ గారు, అట్లానే కేతిరెడ్డి గారు ఉదయం నుంచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అన్న పేరుతో అన్ని విలేజ్ల్లోనూ తిరిగేవారు. అలాగే విలేజ్ల్లో కూడా ఆయనకి మంచి పట్టు సంపాదించారు. విలేజ్లు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ చూపిస్తాయి. ఓన్లీ ధర్మవరం సిటీ వచ్చేటప్పటికి 16,000 మెజార్టీ బీజేపీ చూపించింది. అప్పుడు 3,000 ఓట్ల చిల్లరతో ఆయన బయటపడ్డాడు. కానీ కేతిరెడ్డి గారు అంత జనాల్లో తిరిగి కూడా ఓడిపోయిన ఆయనకే కొంచెం ఒక రకమైన ఆశ్చర్యం కలిగింది. కేతిరెడ్డి గారు రీసెంట్గా ఒక జైలుకి వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తుంటే హరీష్ బీజేపీ, కేతిరెడ్డి గారి కార్లు అడ్డంగా ఉన్నాయని అక్కడ బీజేపీ కార్యకర్తలు నెక్స్ట్ కేతిరెడ్డి వర్గీయులు గొడవ పడ్డారు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో టీడీపీ బీజేపీకి అక్కడ గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ ఆయన మల్లికార్జున గారిని మళ్ళీ సత్యప్రసాద్ గారు నియమించడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది పరిటాల శ్రీరామ్ గారికి. ఎందుకంటే వైసీపీ హయాంలో విపరీతమైన బాధలు పడ్డ, విపరీతమైన కేసులు పెట్టి విపరీతం పనులు చేయకుండా టీడీపీ కార్యకర్తలకు ఏమీ చేయకుండా చేసిన వ్యక్తిని మళ్ళీ సత్యప్రసాద్ గారు తీసుకొచ్చి పెట్టడంతో కోపం వచ్చింది. ఎందుకంటే ఒరిజినల్గా చెప్పాలంటే అక్కడ టీడీపీ క్యాడర్ ఎక్కువ, బీజేపీకి కనీసం 2,000 ఓట్లు కూడా ఉండవు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ మూడు ఒక మాట మీద ఉండి వెళ్ళారు కాబట్టి 2024లో విజయం సాధించారు. ఓట్ ట్రాన్స్ఫర్ కానీ లాబింగ్లు కానీ ఏమీ అవ్వకుండా 100% టీడీపీ, బీజేపీ అలాగే జనసేన ఈ మూడు కలిసి పర్ఫెక్ట్గా చేసిన వల్లనే ఈవేళ విజయం సాధించడం ఈజీ అయింది. అదే కూడా సత్యప్రసాద్ గారికి కూడా తెలుసు, టీడీపీ గట్టిగా వర్క్ చేసిందని, పరిటాల శ్రీరామ్ గారు కూడా గట్టిగా వర్క్ చేయారని తెలుసు. అలాంటిదప్పుడు ఇలా మల్లికార్జున గారిని పెట్టడం ఎంతవరకు సాధ్యమని ఆయన అడగడం, దాని గురించి వాళ్ళు గొడవ పడ్డారు. టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు గొడవ పడ్డారు. ఆయన్ని మున్సిపల్ కమిషనర్గా ఉండడం కరెక్ట్ కాదని దాని మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా పరిటాల శ్రీరామ్ గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఒరిజినల్గా వరదాపూర్ సూర్య గారికి ఇచ్చేస్తారు టిక్కెట్, బీజేపీ టిక్కెట్. అప్పుడు శ్రీరామ్ గారు ఇండిపెండెంట్గా వేద్దామని అనుకున్నారు. కానీ వరదాపూర్ సూర్య గారికి ఇవ్వలేనప్పుడు ఇంకా సత్యప్రసాద్ కాబట్టి ఇంకా కంటిన్యూ చేయడు, ఆయన సపోర్ట్ చేయడు, నగ్గించుకున్నాడు. అలాగే ధర్మవరం సిటీకి వచ్చేటప్పుడు 16,000 ఓట్లు మెజార్టీ బీజేపీ చూపించడంలో శ్రీరామ్ గారు కీలక పాత్ర వహించారు. అందుకని ఆయన మల్లికార్జున గారు ఆయన అప్పుడు గత ప్రభుత్వంలో వీళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి మళ్ళీ ఆయన తీసుకుని పెట్టడం వల్లనే ఈ ఇష్యూ జరిగింది. అది నెక్స్ట్ కేతిరెడ్డి గారు జైలుకి వెళ్ళడం వలన అక్కడ హరీష్ బీజేపీ లీడరు ఆయన కార్లు తప్పించమని చెప్తే అప్పుడు కేతిరెడ్డి వర్గీయులు, హరీష్ వర్గీయులకి గొడవ అయింది. అది కూడా ఉంది. ఇలాగా ధర్మవరంలో బీజేపీ, వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ, బీజేపీ ఇలా కొట్లాటలు జరిగినాయి.